అమెరికాతో ఆట ప్రారంభమైంది 29 రన్స్ తేడాతో. బట్ సాధికారికమైనటువంటి ఆటని ఆ రోజున అమెరికా ప్రదర్శించింది. ఆ తర్వాత నెదర్లాండ్స్, అప్పుడు సేమ్ వాళ్ళు అద్భుతమైన ఆట. ఆ టైంలో ఏంటంటే అలాంటి చిన్న జట్ల మీద మనం గెలవలేని, అంటే బాగా కష్టపడాల్సినటువంటి పరిస్థితి రావడం అన్నది మొత్తం మీద భయాందోళన కలిగించింది. జట్టు పెర్ఫార్మెన్స్ సంబంధించి ఎవరో ఒకళ్ళో ఇద్దరు ఆడుతున్నారు, మిగతాది కట్టడవుతుంది అన్నటువంటిది. ఆ తర్వాత సౌత్ ఆఫ్రికా మీద ఓటమి అప్పుడు చాలా ప్రతి ఒక్కళ్ళు సైకలాజికల్గా హర్ట్ ఫీల్ అయ్యారు. కానీ సెమీఫైనల్స్లో, ఫైనల్స్లో సాధికారికమైనటువంటి లాస్ట్ 3 మ్యాచ్లు కూడా సాధికారికమైనటువంటి విజయాలని చెప్పాలా. అటు బౌలింగు, బ్యాటింగు, అంటే దొరికిన దాన్ని దొరికినట్టు దునిమేద్దాం అన్నట్టు చితకబాది వదిలిపెట్టి గెలిచారు. అదే సందర్భంలో న్యూజిలాండ్తో అయితే అంతకుముందు ఎప్పుడూ కూడా వరల్డ్ కప్లో గెలవని రికార్డుని తిరగరాసి గెలవడం అన్నటువంటిది మరొక ప్రత్యేకత. వరల్డ్ కప్ అంటేనే ఓ స్పెషల్. ఎస్పెషల్లీ వరుసగా 2 వరల్డ్ కప్పులు గెలవడం ఒక ఎత్తు అయితే, T20 పుట్టాక అంతకుముందు మనం 1983లో వరల్డ్ కప్పు మెయిన్ అప్పుడు 50 ఓవర్స్ వరల్డ్ కప్ గెలిచాం, కపిల్ దేవ్. ఆ తర్వాత లేదు అనుకున్నటువంటి దశలో, అసలు ఇక రాధా జీవితంలో అనుకున్నటువంటి దశలో 2007లో ధోని తీసుకొచ్చినటువంటి కప్పు అద్భుతమైనటువంటి శక్తివంతమైనటువంటి ఒక ఊపు వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ మొన్నటిసారి జరిగిన వరల్డ్ కప్పు, ఈ వరల్డ్ కప్పు 2 కూడా చివరిలో ఫస్ట్ అంటే న్యూజిలాండ్ ఓపెనర్లో 1 by 1 వికెట్లు పడుతూ ఉన్న కాపాడుకుంటూ తీసుకొచ్చినటువంటి పరుగులు ఒక ఎత్తు అయితే, మధ్యలో శాంట్నర్ చితకబాది వదిలిపెట్టే ప్రయత్నం చేస్తే చివరికి హీటింగ్ అట్మాస్ఫియర్ కూడా, అక్షర్ పటేల్ ఓవర్లో బాగా హీట్ అట్మాస్ఫియర్ కూడా వచ్చింది. అయినా దాన్ని దాటుకుని సాధించడం అన్నటువంటిది స్పెషల్. వరుణ్ చక్రవర్తి వరుసగా ఫెయిల్ అవుతూ వచ్చినటువంటిది కాస్త ఈ దఫా సక్సెస్ఫుల్గా, అంటే ఎక్కువ పరుగులు ఇచ్చిన బౌలర్గా అయ్యాడు. సేమ్ టైం హయ్యెస్ట్ వికెట్ టేకర్ వరల్డ్ కప్ మొత్తం మీద, అన్ని జట్ల మీద చూస్తే హయ్యెస్ట్ వికెట్ టేకర్ అయ్యాడు. ఈ మ్యాచ్లో కూడా శాంట్నర్ అతన్ని బాగా ఆడుకున్నాడు. బట్ ఫస్ట్లో అతను తీసిన వికెట్, అది కూడా పాతుకుపోయినటువంటి బ్యాట్స్మెన్ తీసిన వికెట్ కీలకం.